తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అంటే నోరు ఊరకుండా ఉంటుందా? మరి చాలా ఈజీగా మన తెలుగు రుచిలో నోరు ఊరించే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో చికెన్ ముక్కల్ని తీసుకుని ఇందులో తగినంత పసుపు, కారం, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 45 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు తరిగిన టొమాటో ముక్కలు వేసి కలుపుకొని ధనియాల పొడి, గరం మసాలా, ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.